ప్రభుత్వం 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తున్న సందర్భంగా కాంగ్రెస్ నేతలు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకుని సంబరాలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఫోటోకు పాలాభిషేకం చేస్తున్నారు. కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, ప్రచార కమిటీ చైర్మన్ మధేష్కి, ఫిషరీస్ చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి, అలాగే డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక రుణమాఫీ నేపథ్యంలో గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు శ్రీనివాస్. మురళి, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వాన్ని నిరూపించిందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు ఇచ్చినటువంటి రుణమాఫీని మాఫీ చేస్తాము అన్నటువంటి హామీని ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నాడు. రైతు రుణమాఫీని 3 దఫాలుగా అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఈ విషయం పైన ఇప్పటికే సెక్రటరియట్లో సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ విషయంలో ఒక ప్రకటన కూడా చేశాడు. 3 దఫాలుగా ఈ రుణమాఫీ ఉంటుందని చెప్పారు. మొదటి విడతగా అమలు చేస్తున్నటువంటి రుణమాఫీలో 1,50,000కు తక్కువగా ఉన్నటువంటి వారికి అందరికీ ఇది వర్తిస్తుందని చెప్పారు. అందులో భాగంగానే ఈరోజు రైతులకు ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుందన్నటువంటి విషయాన్ని చెప్తూ పెద్ద ఎత్తున గాంధీ భవన్లో సంబరాలు నిర్వహించారు. ఈ సంబరంలో కాంగ్రెస్ ఇన్ఛార్జి మున్షీదాసు, అదేవిధంగా పిసిసి నాయకులు మధు యాష్కితో పాటు మిగతా కాంగ్రెస్ నేతలు కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేశారు. రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నేతలు సంబరాలతో పాటు అక్కడ ఉన్నటువంటి నేతలకు, ప్రజలకు, అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రయాణికులకు కూడా పెద్ద ఎత్తున స్వీట్లు పంపిణీ చేశారు. మొత్తంగా కాంగ్రెస్ సంబరాలతో గాంధీ భవన్ అంటే అట్టుడికిందని చెప్పవచ్చు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు కూడా ఒకవైపు సెక్రటరియట్లో సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తుండగా ఇక్కడ గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతలు సంబరాలు జరుపుకున్నారు. మొదటి విడతగా మొత్తంగా రుణమాఫీలోకి సంబంధించినటువంటి విషయానికి చూస్తే 11,50,193 మంది లబ్ధిదారులు ఉన్నారు. అందులో దాదాపుగా 10,80,000 మంది కుటుంబాలకు ఇది సహాయం అందిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అన్న విషయాన్ని చెప్పారు. అదేవిధంగా 100 నియోజకవర్గంలో ఇది జరుగుతుందని చెప్పారు. దాదాపుగా మొదట అల్ఫాబెటిక్ ప్రకారం జరుగుతున్నటువంటి ఈ రుణమాఫీలో దాదాపుగా అచ్చంపేట నుండి మొదలవుతుందని చెప్తున్నారు. అదేవిధంగా అత్యధిక లబ్ధిదారులు, అదేవిధంగా దీంతో లబ్ధి పొందే వాళ్ళు చూసేది ఉంటే ఆందోళన నియోజకవర్గంలో దాదాపుగా 20,216 మంది లబ్ధిదారులైనటువంటి రైతులు ఈ రుణమాఫీలో దాన్ని లబ్ధి పొందుతున్నారనే విషయాన్ని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అదేవిధంగా అతి తక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం చూసేది ఉంటే మల్కాజ్ నియోజకవర్గంలో ఒకే ఒక రైతు ఈ రుణమాఫీలో లబ్ధి పొందుతున్నాడంటే విషయాన్ని కూడా చెప్పారు. మొత్తంగా రుణమాఫీతో కాంగ్రెస్ తిరిగి ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా విపక్షాల నుండి విమర్శలు వస్తున్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు ఆనందాన్ని, ఆ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు గాంధీ భవన్లో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించడంతో పాటు పటాకాయలు కాల్చుతూ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడంతో పాటు అక్కడ పెద్ద ఎత్తున ఊరేగింపు కూడా నిర్వహించారు. మొత్తంగా మదియాష్కి మాట్లాడుతూ విపక్షాలు తమ విమర్శలకు తాము సమాధానం చెప్తాము, అయితే గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే రైతుల రుణమాఫీని మాఫీ చేసింది. గత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కూడా రుణమాఫీ చేయలేకపోయాడు, అలాంటిది తాము చేశామన్నటువంటి విషయాన్ని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అయితే 2 దఫాలుగా కూడా తాము రైతులకు ఈ రుణమాఫీ సహాయాన్ని చేస్తామని చెప్తున్నారు. మొత్తంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుందని చెప్తున్నారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాస్. రుణమాఫీ చేసిర్రు, 1,00,000 రూపాయల లోపు రుణమాఫీ చేసిర్రు. రేవంత్ రెడ్డి గారు చేసినందుకు మాకు సంతోషము, ఫ్రీ బస్ చేసినందుకు మాకు సంతోషము. మాకు ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తా అన్నారు, చేసిర్రు. 1,00,000 రూపాయల లోపు రుణమాఫీ చేసిర్రు. ఆగస్టు లోపు కూడా చేస్తారు, మొత్తం 2 లక్షల రుణమాఫీ చేస్తారు. ఇక గత ప్రభుత్వం మాకేం చేయలేదండి, చేస్తానే ఏం చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు మాకు రుణమాఫీ చేసిరండి, కాబట్టి మాకు సంతోషం. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మాకు రుణమాఫీ చేసి కాబట్టి సంతోషం. ఒకేసారి చేసిరు కాబట్టి మాకు సంతోషం. నా పేరు నరసింహులు. నాకు 2 ఎకరాల పొలం ఉంది. 2 ఎకరాల్లో 70,000 రుణం తీసుకున్నాను. రేవంత్ రెడ్డి
గవర్నమెంట్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఈరోజు నాకు ₹1,00,000 లోపు రుణ విముక్తిలో నాకు ఈ లాభం చేకూర్చింది. నాలాగే ఎంతోమంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. కాబట్టి రైతులందరికీ సంతోషకరమైన. నా పేరు నరసింహులు. రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చిండో, గెలిచిన తర్వాత అదే 1,00,000 రుణమాఫీ ఆగస్టు 15 లోపు మిగతా రుణమాఫీ కూడా చేస్తాడు. 2,00,000 రుణమాఫీ ఇప్పుడు ఈరోజు 3 గంటల వరకు 1,00,000 ఉన్న వాళ్ళకి రుణమాఫీ అయిపోతుంది. ఇంకా మిగతాది కూడా ఆగస్టు 15 వరకు అవుతుంది. రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, జై కాంగ్రెస్. బాగా పోయి మాకు రేవంత్ రెడ్డి గారు మంచిగా అన్ని సౌకర్యాలు అందించిండు. మాకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చిండు. మంచి సౌకర్యంగా మంచిగా మాకు కరెక్ట్ టైంలో అనుకున్న వాయిదాతో మాకు రుణమాఫీ చేసిండు. అందుకొరకు మా కాంగ్రెస్ పార్టీలో మేము చేరినందుకు, మాకు రుణమాఫీ ఇచ్చినందుకు మాకు మంచి సంతోషంగా మాకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, మాకు అన్నిట్లా మాకు అన్ని ఆజ్ఞానాలు ఇచ్చినన్ని రుణమాఫీకి అందుబాటులో ఉంటాయని